నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఈ రోజు మనకి మీ చేత వంట సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేసి చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో చూద్దాం. కానీ ఫస్ట్ గుమగుమల్లో రాజుగారు ఏం చేస్తారో కనుక్కుందాం. నమస్తే రాజుగారు. నమస్తే అండి. ఈ రోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు గుమగుమల్లో? ఆ కాకరకాయతో చూపిస్తున్నాను. ఆ కాకరకాయతో? ఎస్, ఆ కాకర జీడిపప్పు మసాలా. ఓ, సో కాకరకాయ అంటే కొంచెం ఆ చేదు అది ఉంటుంది కాబట్టి దీంట్లో చాలా తక్కువ ఉంటుందండి. అంటే కాకర అనేది ఒకటి దీంట్లో యాడ్ చేసే వరకు చాలా మంది కూడా ఇది కూడా చేదుగా ఉంటుంది అనుకుంటారు, కానీ అది చేదే ఉండదు. బట్ దీంతో ఏంటంటే జీడిపప్పు దీంట్లో రెండు రకాలుగా వాడుతున్నాం. కొంచెం పేస్ట్ లా వాడుతున్నాం, కొంచెం పప్పు పలంగా వాడుతున్నాం. డిఫరెంట్ కర్రీ అనుకోండి ఇది. ఓకే, ఆ కాకర జీడిపప్పు మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆ కాకర జీడిపప్పు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఈ డిష్ చేసుకోవాలంటే మనం ముందుగా కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలండి. సో జీడిపప్పు కనీసం ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టేసుకుంటే కొంచెం మనకు సాఫ్ట్ గా వస్తుంది. అలాగే ఆకాకరకాయ ముక్కలు ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి డైరెక్ట్ గా వేసుకుంటే, కాబట్టి నేను కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడికించి పెట్టేసుకున్నాను. ఓకే, సో ఈ రెండు మనం ముందు చేసి పెట్టేసుకుంటే సో డిష్ కొంచెం మనం ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. సో ముందుగా కొంచెం ఆయిల్, సో దీంట్లో ముందు ఉల్లిపాయ ముక్కలండి, ఇక్కడ జీడిపప్పు పేస్ట్ కూడా వాడుతున్నాం మనం. జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది. రెండు కాంబినేషన్లో మనం మసాలా చేసుకుంటున్నాం. సో ఇది కొంచెం కలర్ మారుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇది వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం నానబెట్టేసుకున్న జీడిపప్పు ఉంది. సో కొంచెం అట్లా పప్పు ఉంటే బాగుంటుంది కదా, రౌండ్గా మనకి దొరికితే. ఎస్, అప్పుడు అది కాస్త పచ్చిపప్పు టేస్ట్ వస్తుంది కొంచెం నానబెట్టి యాడ్ చేసుకుంటే. ఎస్, కొంతమంది నూనెలో వేయించి వేసుకుంటారు, దానికంటే బెటర్ గా మనం కొంచెం ఇలా నానబెట్టి వేసేసుకుంటే జీడిపప్పు సాఫ్ట్ గా ఉంటుంది. కొంచెం ఆ పప్పు ఫ్లేవర్ అనేది కూడా కొంచెం మనకు బాగా తెలుస్తుంది. అవును. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే జీడిపప్పు పేస్ట్, సో కర్రీకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో కొంచెం ఇది వేగిన తర్వాత అప్పుడు మనం టొమాటో అది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కొబ్బరి ఉంది కదా, సో వేయించిన కొంచెం ఇక్కడ కూడా కొంచెం బాగా వేగితే బాగుంటుంది. ఎండు కొబ్బరి కాబట్టి కాస్త వేగితే బాగుంటుంది. సో మీరు చూస్తుంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి మెడ చుట్టూ నలుపుదనం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది పోవాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ఎగ్లో ఎల్లో తీసుకుని మెడ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ మెడకంతా కూడా ప్యాక్ లాగా వేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మెడ చుట్టూ ఉన్నటువంటి ఈ నలుపుదనం పోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్కిన్ ఆరోగ్యంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి, ఓకేనా రాజు గారు? ఓకే అండి, ఈజీగా మూవ్ అవుతుంది కదా. సో దీంట్లో
టొమాటో ముక్కలు. సో కొంచెం ఈ పులుపు ఉంటే కూడా బాగుంటుంది. లేదా కొంచెం పుల్లటి పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం చింతపండు కూర్చోండి కొద్దిగా. ఓకే, అంటే పులుపు కావాలి అనుకుంటే చింతపండు అయినా కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. అంటే మరి ఎక్కువ దాని పులుపు తెలిసేలా కాకుండా జస్ట్ కొద్దిగా లైట్ ఆ పులుపు అనేది తెలిసేట్టుగా ఉంటే కొంచెం ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే ఓకే. సో కొంచెం పెరుగు అయినా అట్లా ఏదైనా యాడ్ చేస్తుంది. పెరుగైనా కొంచెం పుల్లటి పెరుగైనా ఒక 2 టేబుల్ స్పూన్లు అలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ఉడికించుకున్న ఆ కాకరకాయ ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారు. ఇది ఎలా కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుందా రాజు గారు, లేకపోతే నార్మల్గా చేస్తారు? అది వాళ్ళ చాయిస్ అండి. జీడిపప్పు ఉంది కాబట్టి కొద్దిమంది కొంచెం కమ్మగానే ఇష్టపడతారు. లేదా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకున్నా కొంచెం మనకు ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చేసేద్దామండి. సో దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ ఆయిల్ రిలీజ్ అవుతా ఉంది. సో 2 నిమిషాలు ఇలా మూత పెట్టేస్తే ఆ ముక్కలకు కూడా కొంచెం బాగా మసాలా పేస్ట్ అనేది పట్టేస్తుంది. ఓకే రాజు, చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసాం కదా, ఆ స్మెల్ బాగా తెలుస్తుంది. సో రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర అండి. ఆ కాకర జీడిపప్పు మసాలా రెడీ అండి. ఓకే, మరి ఆ కాకర జీడిపప్పు మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆ కాకర జీడిపప్పు మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆ కాకర జీడిపప్పు మసాలా రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. జీడిపప్పులు బాగా అనిపిస్తుంది. ఎస్. కమ్మగా చాలా బాగా వచ్చింది. ఈ కాకరకాయ అంటే అసలు చేదు ఉండదు కాబట్టి అది మంచి వంకాయ ముక్కలు తిన్నట్టుంది. గింజలు క్రంచిగా గింజలు తగులుతున్నప్పుడు తెలుస్తుందండి ఇది ఆ కాకరకాయ. సో అంటే పిల్లలకి అది పెట్టేసినప్పుడు వాళ్ళకి చెప్పకుండా పెట్టేస్తే ఏదో వెజిటేబుల్ అనేసి వాళ్ళు హ్యాపీగా తినేసేస్తారు. ఆ పేరు చెప్పకపోతే యూజువల్గా ఇదేదో కొత్త రకం కూరగాయ అనుకుంటారు. బాగుంది. జీడిపప్పు పేస్ట్ వేస్తేనే ఆటోమేటిక్ గా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం పేస్ట్ వేసుకున్నాము, పప్పుల్లాగా వేసుకున్నాము, కొంచెం టమాటో పులుపు అనేది కూడా కొంచెం బాగా తెలుస్తా ఉంది. దీంట్లో అన్ని కూడా చాలా బాగా బ్లెండ్ అయ్యాయి. చాలా కమ్మగా చాలా బాగుంది. అసలు అన్నంలో కానీ మీరు అన్నట్టు దేంట్లోకైనా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. అవునండి. సో చూసారు కదండి, చాలా టేస్టీ కాంబినేషన్. మరి మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్ గా ఫ్రైస్, ప్లెయిన్ కర్రీస్ కాకుండా ఇట్లా కొంచెం మసాలా టైప్ లో కూడా చాలా టేస్టీగా ఉంది. మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనలో చాలా మంది పాలు విరిగిపోయాయి అనుకోండి, ఇంకా అస్సలు పట్టించుకోరు, వాటిని పడేస్తూ ఉంటారు. ఇంకా వీటితో ఉపయోగం లేదు అని అనుకుంటారు. కానీ వీటితో కూడా ఉపయోగాలు ఉన్నాయండి. విరిగిపోయిన పాలని ముద్దలాగా చేసుకుని ముఖానికి, మెడకి బాగా మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మురికంతా శుభ్రంగా పోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట.
మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు మనకి ఎలాంటి వెరైటీస్ నేర్పిస్తారో. హలో అండి. హలో, మీ పేరేంటి? హరీష్. హరీష్, ఏ కాలేజ్ హరీష్? శ్రీ శక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు ఏ ఇయర్ లో ఉన్నారు? థర్డ్ ఇయర్. ఓకే, హలో అండి. మీ పేరేంటి? నవీన్. నవీన్, మీరే కాలేజ్? శ్రీ శక్తి కాలేజ్. సేమ్ బ్యాచ్ మీ ఇద్దరు? మరి ఇద్దరు రెడీయా వెరైటీస్ చూపించడానికి? సో ఏం చేద్దాం అనుకుంటున్నారు హరీష్? బనానా కేక్ చేద్దాం అనుకుంటున్నాను. బనానా కేక్, వావ్. బనానా పాన్ కేక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, బనానా కేక్ కూడా అంతే ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది మ్యామ్, ఈ రెసిపీ ఈజీగా ఉంటుంది. ఓకే, సో మీరేం చేస్తున్నారండి? బ్రోకలీ చీజ్ ఫ్రిట్టర్స్. బ్రోకలీ చీజ్ ఫ్రిట్టర్స్. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు ఈ రోజు? నేను స్టార్ట్ చేస్తాను. మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే ఓకే, మరి బనానా కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బనానా కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 2, పెరుగు 50 గ్రాములు, మైదా 1 కప్పు, బ్రౌన్ షుగర్ 70 గ్రాములు, వెన్న 50 గ్రాములు, బాదం పప్పు కొద్దిగా, కోడిగుడ్లు 2, పంచదార పొడి 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, చాకో చిప్స్ కొద్దిగా, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బనానా పీల్ తీసి మ్యాష్ చేసేసి కర్డ్, లెమన్ జ్యూస్ రెండేసి మిక్స్ చేసి ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో అరటిపండులో లెమన్ జ్యూస్ 1 లెమన్ సరిపోతుందా? ఓకే, 1 లెమన్ జ్యూస్, 50 grams ఆఫ్ కర్డ్ వేసి కలిపేసేసి. అంటే ఇది కాసేపు ఏమైనా అట్లా పక్కన పెట్టాలా మనము? అవసరం లేదు, చేసి పక్కన పెట్టుకోవటమే. ఓకే ఓకే. దెన్ ఫ్లోర్ లో బేకింగ్ పౌడర్, ఓకే, సాల్ట్. ఇది సీవ్ చేసిన ఫ్లోర్, డైరెక్ట్ ఫ్లోర్ తీసుకోకూడదు. ఓకే, అంటే కొంచెం జల్లించుకోవాలి, ఆ మధ్య మధ్యలో ఉండలే ఉన్నా ఉంటే పోతాయి. ఓకే, ఇది పక్కకు పెట్టేసాలి, కొద్దిసేపు దాకా అట్లా పక్కకు ఉంచాలి. ఓకే, అదే మిక్స్ చేయకుండా అలా పక్కకు పెడితే ఏమవుతుంది? బేకింగ్ పౌడర్ ఇలా వేసి పక్కకు పెడితే తర్వాత కేక్ ఓవెన్ లో పెట్టినప్పుడు రైస్ గానికి బాగా హెల్ప్ చేస్తుంది, కొంచెం బాగా పఫీగా అవుతుంది. ఓకే ఓకే. తర్వాత ఎగ్స్ తీసుకోవాలి. దీన్ని ఎగ్ వైట్ అండ్ ఎగ్ యోల్క్ సెపరేట్ చేయాలా? సో ఫస్ట్ మనం వైట్ తీసుకుంటున్నాం. ఈ ఎగ్ వైట్ ని మనం విస్క్ చేయాలి. గ్రాడ్యువల్ గా బ్రౌన్ షుగర్ యాడ్ చేయాలి. దిస్ ఇస్ ఆఫ్ 70 grams. ఓకే ఓకే, కొంచెం హెల్ప్ చేశారు. యా యా, వేయినా కొంచెం గ్రైండ్ చేస్తుంటే గ్రాడ్యువల్ గా. ఓ మధ్య మధ్యలోనా? ఓకే ఓకే. ఇప్పుడున్న లిక్విడ్ కన్సిస్టెన్సీకి 3 times బిగ్గర్ అవ్వాలి. ఫోమ్ అంతా రావాలి, బాగా నురుగొచ్చేస్తే అప్పుడు మనం బ్రౌన్ షుగర్ ఎందుకు వాడామంటే మన కలర్ కోసం బ్రౌన్ షుగర్ వాడాము. నార్మల్ షుగర్ కూడా వాడుకోవచ్చు, కాకపోతే బ్రౌన్ షుగర్ మనకి కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంటుంది కేక్. అండ్ ఎగ్ వైట్ ని ఇలా ఎందుకు విస్క్ చేసామంటే వీ హ్యావ్ ఎయిర్ ని లైక్ హోల్డ్ చేసి ఉంటుంది ఎగ్ వైట్. ఎగ్ కేక్ బల్జ్ కావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అయిపోయింది ఇంకా దీంతో ఒక నిమిషం. ఓ ఎల్లో ఎగ్ యోల్క్. ఓకే, సో ఈ ఎగ్ యోక్ కూడా కంపల్సరీ యూజ్ చేయాలా మనం? ఓ తీసేద్దామా? ఓకే, ఈ విస్క్ చేసిన మిక్చర్ లోకి ఇంతకు ముందు పక్కన పెట్టుకున్న ఫ్లవర్, బేకింగ్ పౌడర్, సాల్ట్ యాడ్ చేసేయాలి. అండ్ ఇది చాలా స్మూత్ గా కలపాలి. ఇంతసేపు మనం విస్క్ చేసినంత వేస్ట్ అయిపోతుంది, కలపడం కూడా చాలా స్మూత్ గా కలపాలి. ఇంతసేపు మనం బైండ్ చేసిన ఎయిర్ అంతా అలాగే ఉండేటట్టు కలపాలి. ఇప్పుడు ఆ బ్లెండర్ తో మనం బ్లెండ్ చేసుకోకూడదు ఇంకా దీన్ని? లేదు, దీంతోనే మిక్స్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే ముద్దలా అవుతుందా మనకి? లేదు, బ్యాటర్ లా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఏ ఫ్రూట్ తో చేసుకున్నా సేమ్ ప్రాసెస్, లేకపోతే ఓన్లీ బనానా తో ఇలాగా? లేదు, ఎనీ ఫ్రూట్ అయినా కూడా సేమ్ ప్రాసెస్.
సో మనం ఆ ఫ్రూట్ పల్ప్ ఏదైతే యాడ్ చేసుకుంటామో అది మనకి టేస్ట్ మారుతుంది అంతే. ఓకే ఓకే. దీంట్లోకి ఇప్పుడు బనానా స్మూతీ మనం చేసి పక్కకు పెట్టుకున్నది యాడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్ ఇవన్నీ యాడ్ చేసాం కదా, మరి అంటే ఆ పులుపు కూడా తెలుస్తుందా? తెలియదు మ్యామ్. ఇది అంతా కెమికల్, బేకింగ్ సోడా, లెమన్, యోగట్, కర్డ్ ని యోగట్ అని అంటారు. ఇవన్నీ కెమికల్ రియాక్షన్ వల్ల మనకు ఆ టేస్ట్ ఏం తెలియదు, కాకపోతే ఏం బల్జీ అవుతుంది మనకి. ఇందులోకి మనం మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ తీసుకుంటున్నాం. మన ఇఫ్ యూ వాంట్ వీ కెన్ యాడ్ బనానా ఎసెన్స్ ఆల్సో. మా మమ్ చాలా ఫాలో అవుతారు మా అభిరుచి, మీ ఫ్యాన్. అవునా, సో నైస్. ఏంటి మీ అమ్మగారి పేరు? మంగమ్మ. ఓకే, హలో అండి మంగమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేస్తున్నందుకు. ఈ కేక్ ఎప్పుడైనా మీ మదర్ కి బేక్ చేసి పెట్టారా? లేదు. లేదా? ఎక్స్క్లూజివ్ మీకోసం. నా కోసమేనా? స్మూత్నెస్ కోసం మెల్టెడ్ బటర్. ఓకే. మనం ఇది బ్యాటర్ మిక్స్ చేయగానే వెంటనే బేక్ చేసుకోవచ్చా లేకపోతే వెంటనే బేక్ చేయాలి మ్యామ్. కాసేపు వెయిట్ చేస్తే మనం ఇన్కార్పొరేట్ చేసిన ఎయిర్ అంతా వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, థిక్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ బ్యాటర్. మనం ఆయిల్ తో గ్రీస్ చేసుకుందాం. ఇది మామూలుగా గ్రీస్ చేసుకోవడం ఎందుకంటే కేక్ అయిపోయిన తర్వాత తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఫ్లవర్ తో కోటింగ్ ఇవ్వాలి మ్యామ్. చాలా థిన్ కోటింగ్, ఎంత పాసిబుల్ అయితే అంత. ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఈ బ్యాటర్ ని అందులో వేసేసుకో. సో ఇది మనము ఎంతసేపు బేక్ చేయాలి? ఇది 25 to 30 minutes మ్యామ్, 200 degrees. సో మనకి అవెన్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ గా నింపేయకూడదు, గ్యాప్ వస్తే కేక్ రైజ్ అయినానికి కొంచెం పైకి వస్తుంది కదా. టాపింగ్ విత్ ఆల్మండ్స్, చాక్లెట్ చిప్స్. నైస్. సో ఇది 200 degrees దగ్గర మనము 30 minutes అవన్నీ 2 to 3 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. ఓకే. సో మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న మొత్తం బ్యాటర్ అంతా కూడా మనము మౌల్డ్ లోకి తీసుకున్న తర్వాత పైన టాపింగ్స్ మన చాయిస్ బట్టి మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చేసి దీన్ని 200 degrees దగ్గర ఒక 30 నిమిషాల పాటు మనము అవెన్ లో పెట్టి బేక్ చేసుకుంటే మనకి బనానా కేక్ రెడీ అయిపోతుంది. హరీష్, మరి ఏం చేద్దాం ఇప్పుడు? పెట్టేద్దామా? అక్కర్లేదు, అస్సలు అక్కర్లేదు. 30 నిమిషాలు ఎవరు వెయిట్ చేస్తారండి కేక్ కోసం? ఆల్రెడీ హరీష్ బేక్ చేసిన కేక్ ఇక్కడ రెడీగా ఉంది, ఎందుకంటే కొంచెం బేకింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ బేక్ చేసి పెట్టాడు. సో దీన్ని ఎలా చేసుకోవాలనే తను మనకు ఆల్రెడీ చూపించేశాడు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోతే అవుట్పుట్ ఇలా ఉంటుంది అనమాట. అంతేనా హరీష్? సో ఇంకా దీన్ని మనం హ్యాపీగా కట్ చేసుకుని తినేటివి. టాపింగ్ విత్ ఐసింగ్ షుగర్. ఇప్పుడు దీన్ని టాపింగ్ చేస్తావా? ఇది ఇచ్చేసే. సో ఇది మళ్ళీ మనం బేక్ చేసుకుందాం. సో టాపింగ్ చేసేద్దామా హరీష్? ఐసింగ్ షుగర్. సో దీని మీద మనము ఇలా ఐసింగ్ షుగర్ ఆర్ లైక్ చాక్లెట్ కూడా, మెల్టెడ్ చాక్లెట్, అలా మెల్టెడ్ చాక్లెట్ విత్ క్రీమ్ ఇలా పెట్టేసి డైరెక్ట్ గా మనం కేక్ రెడీ చేసుకోవచ్చు కదా. yes Okay. Wow, super. సో చక్కగా కేక్ ని ఇలా పీసెస్ గా కట్ చేసుకుని మనం సర్వ్ చేసుకుంటే బనానా కేక్ ని అలా తినేసేయచ్చు. మరి కేక్ రెడీగా ఉంది కాబట్టి ఈ తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. బనానా కేక్ తయారు చేసే విధానం: ముందుగా అరటి పళ్ళు, పెరుగు, నిమ్మరసం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి పక్కనుంచాలి. మరొక బౌల్లో కోడిగుడ్డు తెల్లసొన, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి.
దీనిలో ఎగ్ యోక్, మైదా మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అరటిపండు పేస్ట్, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్, కరిగించిన వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన కేక్ మౌల్డ్ లోకి తీసుకుని పైనుండి బాదం పప్పు, చాకో చిప్స్ ఉంచి అవెన్ లో 200 డిగ్రీల వద్ద 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై పంచదార పొడితో గార్నిష్ చేసి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే బనానా కేక్ రెడీ. బనానా కేక్ తయారీ విధానం చూసారు కదండి రాజ్ గారు, స్మెల్ చాలా బాగా వస్తుంది. బనానా చాలా బాగుంటుంది. యా. మనం మామూలుగా మీరు చెప్పిన పాన్ కేక్ చేసుకున్నా ఇలా చేసుకున్నా స్మెల్ అనేది బాగుంటుంది. అండ్ ఎసెన్స్ ప్రాసెస్ కూడా అయినప్పుడు యాడ్ చేశారు కదా, సో కట్ చేస్తుంటే ఇంకా ఇది బాగా వస్తుంది. ఎస్ బయటకు వచ్చేస్తుంది. టేస్ట్ చూద్దామా? ఎస్ టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా టేస్ట్ చేయండి. సో ఆ స్పాంజీ టెక్స్చర్, టేస్ట్ అన్ని ఇంకా సూపర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ. అన్ని పర్ఫెక్ట్. వెరీ నైస్. థ్యాంక్ యూ. చాలా సో మనము హ్యాపీగా ఇంట్లో అంటే మనకి నచ్చిన ఫ్రూట్ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటూ ఇలా అవెన్ ఉంటే చాలా ఇంకా చాలా ఇలా సూపర్ అని నేనే చేసేసుకోవచ్చు. అసలు ఇంకా బయటికి వెళ్ళి కొనుక్కునే పనే లేదు. సో యమ్మీ హరీష్, చాలా బాగా Thank you, చేశారు. thank you. వెరీ టేస్టీ. సో చూసారు కదండి బనానా కేక్ చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఒక్కోసారి పాత్రలకు మురికి, జిడ్డు బాగా పట్టేస్తూ ఉంటుంది. మనం డిటర్జెంట్తో ఎంతగా వాష్ చేసినప్పటికీ శుభ్రంగా పోదు. ఇలాంటప్పుడు ఫస్ట్ బియ్యం పిండితో బాగా తోమేసుకుని దాని తర్వాత డిటర్జెంట్తో కనుక వాష్ చేసుకున్నట్లయితే ఈ మురికి, జిడ్డు అంతా కూడా శుభ్రంగా పోవడమే కాకుండా కొత్త వాటిలాగా పాత్రలు తళతళ మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, మరి బనానా కేక్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నవీన్ రెడీయా మీరు? రెడీ మ్యామ్. మీరు బ్రోకలీ చీజ్ ఫ్రిటర్స్ కదా. ఓకే, మరి బ్రోకలీ చీజ్ ఫ్రిటర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రోకలీ చీజ్ ఫ్రిటర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బ్రోకలీ 1 కప్పు, చీజ్ 1/2 కప్పు, ఉడికించి మెదిపిన బంగాళదుంప 1, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ కొద్దిగా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, పాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. స్టార్ట్ చేద్దామా నవీన్? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకో. ఫస్ట్ కొంచెం బటర్, ఓకే, తర్వాత బ్రోకోలీ మ్యామ్, అంటే చాప్ చేసింది. ఓకే, దీనిలో కొంచెం సాల్ట్ వేసుకో. సో ఓన్లీ బ్రోకలీ ఒకటి మనం వేయించాలా? బ్రోకోలీ ఒకటే మ్యామ్, ఎందుకంటే పచ్చి ఫ్లేవర్ పోవాలి కదా, అందుకని బటర్లో వేస్తే పోతుంది. ఓకే, తర్వాత కొంచెం మైదా, ఓ మైదా కూడా ఇలా వేయించొచ్చా? వేసి వేయించవచ్చు మ్యామ్. ఓకే ఓకే, నార్మల్గా కలుపుకోవడం కంటే ఇది చాలా బెటర్గా వస్తుంది. ఓ కలిసిన తర్వాత పాలు, సో ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చినవా? లే మ్యామ్, పచ్చిపాలే. పచ్చిపాలే. ఓకే, ఇప్పుడు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ మ్యామ్. సో ఇప్పుడు తర్వాత మనం డీప్ ఫ్రై చేయాలి కదా. ఆయిల్ హీట్ పెట్టినా మరి? పెట్టండి. ఓ ఏదో వైట్ సాస్ లో అవుతుంది. దీంట్లో పొటాటో మ్యామ్. ఓకే, ఇది ఉడికించి మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఏం యాడ్ చేయకూడదు, డైరెక్ట్ ఉత్తి పొటాటో అంతే. కొంచెం గట్టి పడేంత వరకు కలుపుకోవాలి. ఇది గట్టి పడేసింది. లాస్ట్ లో చీజ్. ఓ చీజ్ కూడా ఇప్పుడే వేసేస్తామా? చీజ్ అంటే ఆల్మోస్ట్ ఆఫ్ చేసేట. చీజ్ లాస్ట్ లో ఎందుకు వేస్తున్నాం అంటే హీట్ తగలగానే మెల్ట్ అయిపోతుంది కదా, అవును, అందుకే లాస్ట్ లో వేస్తాం. ఓకే. మరి ఇప్పుడు ఇదంతా చీజ్ కూడా మనం పైన వేసేస్తే మరి ఫ్రై చేసుకునేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు అట్లా ఏమి ఉండదా? ఏముండదు మ్యామ్, మళ్ళీ మనం బెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం బెడ్ క్రమ్స్.
ఇది గట్టి పడేసింది మ్యామ్. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఓ చల్లారాక అప్పుడు మనం చల్లారాక మనం ఫ్రిటర్స్ లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే. సో మనకి ఫ్రిటర్స్ హాట్ స్వీట్ రెండు రకాలుగా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలి. ఓకే వెయిట్ చేద్దాం. ఎస్ మ్యామ్. చల్లారిందేమో చూద్దామా నవీన్? చల్లారిపోయింది మ్యామ్. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో ఆయిల్ ఇట్ షిఫ్ట్ చేసేస్తాం. షిఫ్ట్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనకు నచ్చిన షేప్స్ లో చేసుకొని బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకోవాలి. ఓకే. సో ఉట్టి బ్రెడ్ క్రమ్స్ తో ఒకటి మనం కోట్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది మేడం. మరి ఆ చీజ్ ఇట్లా ఆయిల్ లో వేస్తే మెల్ట్ అయ్యి బయటికి అంటే ఎక్కువ హై హీట్ లో చేసుకోవాలి మనం. లో హీట్ లో చేసుకుంటే అది కిందికి అతుకుపోవడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు బాగా వేడి అవ్వాలా ఇది? అవును వేడి అవ్వాలి. సరే హై పెడతాను. అంటే ఇట్లా వేగానే అట్లా తీసేయాలి అంతేనా? అది బయట బ్రౌన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది కుక్ చేసుకున్నాం కదా. అవును. కొంచెం కార్న్ ఫ్లోర్ బ్యాటర్ లో అట్లా అయినా డిప్ చేసుకోవచ్చు మనం, కానీ ఒథెంటిక్ రెసిపీ మాత్రం ఇలాగే ఉంటుంది. సో చీజ్ ఎప్పుడు యాడ్ చేసినా యూజువల్ గా అందరూ ఇట్లా బాల్స్ లాగా చేస్తే లోపల స్టఫ్ చేస్తారు కదా. సో ఇట్లా కూడా వేసుకుంటే ప్రాబ్లం ఉండదు. వేసుకోవచ్చు. ఓ నైస్. దీన్ని ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ అబ్సర్వ్ చేసుకున్న తర్వాత మనం ప్రజెంటేషన్ చూద్దాం. బ్రోకోలీ చీజ్ ఫ్రిట్టర్స్ రెడీ మ్యామ్. సూపర్ నైస్. బ్రోకోలీ చీజ్ ఫ్రిట్టర్స్ కూడా రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రోకోలీ చీజ్ ఫ్రిట్టర్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన బ్రోకోలీ, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో మైదా, పాలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉడికించి మెదిపిన బంగాళదుంప వేసి ఉడకనివ్వాలి. తర్వాత చీజ్, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఫ్రిట్టర్స్ లో చేసుకోవాలి. ఆపై వీటిని బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బ్రోకోలీ చీజ్ ఫ్రిట్టర్స్ రెడీ. ఓకే, మరి బ్రోకోలీ చీజ్ ఫ్రిట్టర్స్ తయారీ విధానం కూడా చూసారు కదా. సో రాజు గారు చక్కగా కేక్ తినేసాము. ఇప్పుడు ఈ హాట్ టేస్ట్ చూద్దాం. సో ఇలాంటి వాటి కొంచెం డిప్ ఉంటేనే బాగుంటుంది. యా, చాలా సాఫ్ట్ గా, లోపల అంతా బాగుంది. లోపల పైన కొంచెం క్రంచీగా ఆ చీజ్ కూడా మెల్ట్ అయ్యి మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయింది. అయిపోయింది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. కొంచెం ఫ్రై చేసుకున్నప్పుడు అదే మనం ఇందాక చెప్పినట్టు వెంటనే వేసి తీసేసుకుంటే ఆ చీజ్ అనేది ఎక్కువ అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, కొంచెం బయటకు కూడా రాకుండా ఉంటుంది. అంటే ఎలాంటి బ్యాటర్ కూడా మనం వాడలేదు కదా. సో ఆ ఫ్రెష్ ఫీల్ అనేది చాలా బాగుంది. అంటే యూజువల్ గా కోట్ ఏదైనా వాడితే కొంచెం ఆ టేస్ట్ ఈ టేస్ట్ అన్ని తెలుస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే ఆ బ్రోకోలీ అన్నిటి ఇది కూడా బాగా తెలుస్తుంది.
చాలా బాగుంది నవీన్, థ్యాంక్ యూ. మంచి రెసిపీ. చాలా బాగుంది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. దానికి అదే టేస్టీగా ఉంది కేక్, దీనికి ఇదే టేస్టీగా Yes, ఉంది. రెండు చాలా బాగున్నాయి. సో బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బోత్ ఆఫ్ యూ. సో హరీష్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వోచర్, థ్యాంక్ యూ సో అండ్ అలాగే నవీన్ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బోత్. All the థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కరివేపాకు కొత్తిమీర లేకుండా మనం అసలు కూరలే వండమనుకోండి. మరి ఇవి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలి, తాజాగా ఉండాలి అంటే ఒక పల్చటి క్లాత్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి, తాజాగా ఉంటాయి, సువాసన భరితంగా కూడా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ రాజు గారు? జొన్న జంతికలండి. జొన్న జంతికలు. సో Yes. జొన్న పిండితో జొన్న పిండితో చేస్తున్నాం. ఓకే ఓకే, మరి జొన్న జంతికలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జొన్న జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బియ్య పిండి 1/2 కప్పు. జొన్న జంతికలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ఇప్పుడు మనకు మార్కెట్ లో జొన్న పిండి ఈజీగానే దొరుకుతుంది అన్ని షాపుల్లో కూడా. Yeah. సో అప్పుడప్పుడు రెగ్యులర్ గా మనం చేసుకునే బియ్య పిండి, మినపిండి, శనగపిండితో పాటు అప్పుడప్పుడు కొంచెం ఇలా జొన్న పిండితో కూడా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ముందుగా ఆయిల్ పెట్టుకోవాలి కదండి. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది. చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేస్తుంది. సో ముందుగా ఆయిల్ పెట్టేసుకున్నాం. సో ఇటువైపున కూడా ఆయిల్ వేడి పెట్టుకున్నాం. సో మామూలుగా ఈ జొన్న పిండి వేడి నీళ్ళతో అలా కలుపుతారంటారు కదా రాజు గారు, మరి మనం ఇక్కడ జంతికలకి నార్మల్ గా సో కలిపేసుకోవచ్చు. దీనికి కొంచెం సపోర్టింగ్ గా నేను కొంచెం బియ్య పిండి కూడా వాడుతున్నాను. సో అక్కడ కొంచెం మనకు ఆ స్టిక్నింగ్ అనేది వచ్చేస్తుంది. ఆహా, ఓకే. సో బౌల్లో జొన్న పిండి. సో దీంట్లో బియ్య పిండి, సో డీప్ ఫ్రై కాబట్టి మనకి కొంచెం వాము హెల్ప్ చేస్తుంది ఇది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, దీనికి సరిపడా ఉప్పు అండి. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో కాచిన నూనె అండి. ఇది కొంచెం మనకు క్రిస్పీగా రావడానికి. ఓకే, వాటర్ ఇస్తారా? సో ఇది మనం ముద్దలా కలిపేసుకోవాలి. సో కార్న్ ఫ్లోర్ లాంటివి యాడ్ చేసుకున్నా కూడా బాగానే వస్తాయి అవి మనకి, కొంచెం క్వాంటిటీ. ఓకే ఓకే అండి, మరి ఇక్కడ రాజు గారు పిండి రెడీ చేస్తుంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. లిప్స్టిక్ వేసుకోవడం అనేది మన రోజువారీ మేకప్లో ఒక భాగం అయిపోయింది కదా ఈ రోజుల్లో. అయితే లిప్స్టిక్ అనేది కొద్దిమంది తొందరగా తినేస్తూ ఉంటారు, అంటే అలా తడుపుకోగానే లిప్స్టిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా లిప్స్టిక్ అంటే రోజంతా కూడా అలాగే ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత దాని మీద కాస్త టాల్కమ్ పౌడర్ లేదా కాంపాక్ట్ పౌడర్ ఏదైనా సరే కాస్త అప్లై చేసుకుని అగైన్ మళ్ళీ లిప్స్టిక్ వేసుకున్నట్లయితే లిప్స్టిక్ రోజంతా కూడా అలాగే ఉంటుంది. చిట్కా చూసేసారు కదండి. ఓకేనా రాజు గారు? రెడీ అండి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుందండి, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా.
దీని ఏంటంటే ఎప్పుడు మనం వేసుకున్నాం కానీ అది పైకి వచ్చేంత వరకు మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే వదిలేసేయాలి. అండ్ ఇలాంటి పిండిలతో కొంచెం జాగ్రత్తగా ఇంకా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది కొంచెం విడిపోతుంది, పీసెస్ గా అయిపోతుంది. సో ఇంకొంచెం వేగాలండి. ఇంకొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం కొంచెం టర్న్ చేసుకుందాం. అప్పుడు కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది. ఓకే, సో ఇది వేగేంత లోపు మనం కొంచెం కార్యం కూడా చేసేస్తాం. ఓకే రాజు గారు. సో బనానాతో డాల్ఫిన్ చేస్తున్నాను. సో హాఫ్ అంటే కొంచెం హాఫ్ అలా బయటకు ఉన్నట్టుగా. ఓకే ఓకే. సో స్టెమ్ కొంచెం ఉండాలి మనకు. సో అదే నోస్ లా పెట్టారు. ఎస్ అండి, కొంచెం రౌండ్ గా వచ్చేట్టుగా కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. కొంచెం స్లిట్ ఇస్తున్నానండి, కొంచెం ఓపెన్ గా ఉన్నట్టుగా చూపించడానికి. సో వీ షేప్ లో కట్ చేసుకోవాలి. అది అలా చూస్తుంటేనే డాల్ఫిన్ లానే ఉంది. బనానా ఒకటి కొంచెం బాగుంటుంది ఆ షేప్ కి. సో ఇక్కడ సైడ్ పిన్స్ అలాగే ఇక్కడ వెనకాల కూడా అది పెట్టేసుకుని దాన్ని కూడా ఈ బనానా మిగిలిన దాంతో స్కిన్ తీసేసి ఇది ఇంకోసారి టర్న్ చేసుకున్నాను. బేసిక్ గా జొన్న పిండి కలర్ కూడా మనకు కొంచెం డిఫరెంట్ గా వస్తుంది కదా. అవునండి. సో కొంచెం అది కాస్త ఎర్రగా కాలినట్టు అనిపిస్తే తీసేసుకోవచ్చు అండి. తర్వాత మనకు కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఓకే. సో ఒక 2 సార్లు చేస్తే మనకి ఆ కమ్మటి అయితే మనం తినేప్పుడు కొంచెం కొన్ని స్మెల్ చూసుకుంటాం కదా. అవునవును. సో అలా స్మెల్ వస్తుంది, అది అలా చూసి కూడా మనం తీసేసుకోవచ్చు. ఓకే. సో ఇలా సైడ్ లో స్లిట్ ఇస్తున్నాండి. ఇప్పుడు వెనకాల స్ట్రైట్ గా వస్తుంది. ఐస్ వచ్చేసి లవంగం పెడుతున్నాను, లేదా మిరియాలైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, నైస్. సో ఇది కూడా తీసేసుకున్నాం. సో తీయగానే మనకి డ్రైగా కనిపిస్తుంది కదా, అసలు ఆయిల్ అనేది ఏమి కూడా మనకు అసలు తెలియట్లేదు. మంచి స్మెల్ వస్తుంది మీరు అన్నట్టు. బయటికి తీసిన తర్వాత తెలుస్తుంది యాక్చువల్లీ. ఓకే, మరి జొన్న జంతికలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జొన్న జంతికలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో జొన్న పిండి, బియ్యం పిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కాచిన నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో జంతికల్లా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జొన్న జంతికలు రెడీ. ఓకే, మరి జొన్న జంతికలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. డాల్ఫిన్ ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నట్టు ఉంది. ఆకలి తయారు చూస్తున్నా. మంచి క్రిస్పీగా వచ్చింది చాలా. అంటే మేము ఇందాక అనుకున్నట్టే ఆ జొన్న టేస్ట్ బాగా తెలుస్తుండదు. అంటే కొంచెం మనకి మిగతా పిండిల కంటే కూడా కాస్త ఈ జొన్న రొట్టెలు తినే వాళ్ళకి ఈ టేస్ట్ బాగా పరిచయం ఉంటుంది. కాకపోతే మనం అది కాల్చుకుని తినే రొట్టెలు కాల్చుకుని తినేదానికి ఇట్లా డీప్ ఫ్రై చేసేదానికి కొంచెం తేడా ఉంటుంది, కానీ బాగుంది. సో చూసారు కదా, మరి జొన్న పిండితో జంతికలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం.
ప్రతిరోజు పాదాలకు కనుక కొబ్బరి నూనె మృదువుగా మసాజ్ చేసుకుని ఉదయం లేచిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాలకు ఉన్నటువంటి నలుపంతా పోవడమే కాకుండా గరుకుగా ఉండడము, మొరటుగా ఉండడం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఇంకా పాదాల పగుళ్ళు కూడా తగ్గుతాయి. ఈ రోజు టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ ఆకాకర జీడిపప్పు మసాలా. ఈ రెసిపీ వచ్చేసి చాలా వరకు ఫైబర్ రిచ్ రెసిపీ అండి. ఎందుకంటే మనము ఆకాకరకాయ యాడ్ చేస్తున్నాము, ఏదైతే రిచ్ ఇన్ ఫైబర్, అలాగే కొబ్బరి యాడ్ చేయడం జరిగింది. సో కొబ్బరిలో కూడా ఫైబర్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రెసిపీలో ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం జీడిపప్పు యాడ్ చేస్తున్నాం. కొబ్బరిలో కూడా సాచురేటెడ్ ఫ్యాట్ హైగా ఉంటుంది, అలాగే ఎంసీటీస్ చాలా వరకు హైగా ఉంటాయి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ హైగా ఉంటాయి. సో ఈ రెండు కూడా మనకి ఫ్యాట్ సోర్సెస్ అండి. క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా రిచ్ ఇన్ క్యాలరీ. సో ఓవరాల్గా కూడా సీజనల్ వెజిటేబుల్ కనుక ఇలాంటి రెసిపీ ఏ సీజన్లో వస్తుందో ఆ సీజన్లో తప్పకుండా ట్రై చేయాలి. నెక్స్ట్ రెసిపీ బనానా కేక్. ఈ రెసిపీ వచ్చేసి క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు రిచ్ రెసిపీ అండి. క్యాలరీస్ మనకి మైదా నుంచి లభిస్తుంది, అలాగే బనానా వచ్చేసి 1 బనానా 100 క్యాలరీస్ వరకు మనకి బనానా నుంచి లభిస్తాయి. మనం మైదా యాడ్ చేస్తున్నాం కనుక కార్బోహైడ్రేట్ సోర్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాం కనుక బ్రౌన్ షుగర్ నుంచి కూడా మనకి కార్బోహైడ్రేట్ సోర్స్ ఎక్కువగా లభిస్తాయి. కాకపోతే మనం ఎగ్ యాడ్ చేయడం వల్ల ప్రోటీన్స్ ఒకటి మనకి అడిషనల్ మెయిన్ మ్యాక్రో న్యూట్రియంట్ మనకి ఎగ్ నుంచి లభిస్తుందండి. పిల్లలకి ఇలాంటి రెసిపీ తప్పకుండా ఎంకరేజ్ చేయాలండి, ఎందుకంటే ఎవరైతే మాల్ నరిష్డ్ పిల్లలు అంటే వెయిట్ ఎక్కువగా లేని వాళ్ళు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ, అడాలసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్, వాళ్ళకి క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది కనుక ఈ రెసిపీ తప్పకుండా తీసుకోవచ్చండి. నెక్స్ట్ రెసిపీ బ్రోకోలీ చీజ్ ఫ్రిటర్స్. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం బ్రోకోలీ యాడ్ చేస్తున్నాము. బ్రోకోలీ వచ్చేసి క్రూసిఫరస్ వెజిటేబుల్ అండి. సో అదే కాకుండా బ్రోకోలీలో ఫైటోకెమికల్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ చాలా వరకు ఎక్కువ ఉండడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధికి ఇది చాలా రికమెండెడ్ వెజిటేబుల్. కాకపోతే ఎవరైతే థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు బ్రోకోలీ యాడ్ చేసిన రెసిపీస్ ట్రై చేయకుండా ఉంటే మంచిది. మిగతా వాళ్ళందరూ ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్, ఎందుకంటే డీప్ ఫ్రై రెసిపీ కనుక పోర్షన్ సైజ్ పరంగా చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జొన్న జంతికలు. ఈ రెసిపీ వచ్చేసి డీప్ ఫ్రైడ్ రెసిపీ అండి, అంటే ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసాము. జొన్న పిండి ఫైబర్ సోర్స్ అని కూడా మనం తెలుసుకోవాల్సిన విషయము. రిచ్ ఇన్ ఫైబర్ అండి, అదే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది ఈ జొన్న పిండిలో. సో ఓవరాల్గా కూడా జొన్న పిండి ఒక లాభాలు వచ్చేసి కార్బోహైడ్రేట్ సోర్సే కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ సోర్స్ అండి. అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జొన్నలు అనేది చాలా వరకు రికమెండ్ చేస్తారు. సో గుడ్ రెసిపీ, కాకపోతే డీప్ ఫ్రై చేసిన రెసిపీ కనుక ఓవరాల్గా పోర్షన్ సైజ్ పరంగా పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. 1 to 2 పీసెస్ వరకు చూసి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరాఫినాడో టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బై.